నీ కట్లు విప్పి నీ పాప శోధన, నీ వ్యాధి శోధన తీసివేసి ప్రభువు నీ హృదయంలోకి, నీ గృహంలోనికి, ఓ సోదరుడా, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు వేదలో ఉన్నప్పుడు కనుక నువ్వు ఎక్కడి ఉన్నా కూడా, ఏ చోటు ఉన్నా కూడా ప్రభు అన్నారు. కట్టబడి ఉన్న గాడిదని ఎలా విప్పి ఉన్నారు, ఈ యొక్క మనలు కూడా ఈ శోధన నుంచి వెతుకుతూ ఉన్నారు. కాబట్టి కనుక మన కోసమే సిలువకి ఎదురెళ్తూ, సిలువకి ఈ యొక్క బలియాగం అవటానికి ఈ యొక్క గార్గాం పైన ఊరేగుతూ ఉన్నారు. కనుక గృహంలో ఉన్న ఈ పనిలో ఉన్న ఓ సోదరి, ఓ సోదరుడా, కనుక విను. కనుక నువ్వు బాధలో ఉన్నప్పుడు ప్రభువును ప్రార్థించు, రక్షించిన రక్షణ దొరుకును. కనుక వినండి. కనుక నువ్వు నీ గృహంలో ఉండి నిశ్శబ్దంగా ఉండి, నా పని అయిపోయింది, నా యొక్క స్థితి లేదు, నా యొక్క ఈ